ఈ పరత్వం అనేటువంటిది ఇంత అని మనం కొలవలేనటువంటిది. కానీ కృష్ణావతారంలోకి వచ్చిన తర్వాత చాలా సహజమైనటువంటి గుణం ఏమిటండి? ఆశ్రిత వ్యామోహము, ఆశ్రిత వాత్సల్యము. వాత్సల్యము అని అంటే ఏమిటండి? దోష భోగ్యత్వము అని నిర్వచనం దానికి. వాత్సల్యాన్ని ఏమంటారు? దోష భోగ్యత్వము. దీనికి ఎందుకు వచ్చిందండి ఈ పేరు? ఆవు దూడని ఈనుతుందండి. ఈనిన తర్వాత దాని ఒళ్ళంతా ఇంకా అప్పుడే బయటకు వచ్చింది కాబట్టి రక్తసిక్తమై ఉంటుంది. దాన్ని అంతటినీ కూడా నాలుకతోటి తాను లోపలికి స్వీకరించేస్తుంది. వత్సయందు ఉండే దోషాన్ని భోగ్యంగా స్వీకరిస్తుంది కాబట్టి వాత్సల్యం అనే పదం వచ్చింది. అలాగే పెరుమాళ్ళు కూడా మనలో ఉండేటువంటి ఎన్నో హేయ గుణములు వీటన్నిటినీ కూడా క్షమించడం అనేటువంటి ఒక అద్భుత గుణము కలిగిన వాడు కాబట్టి వాత్సల్యమూర్తి, ఆ వ్యామోహము కలిగినటువంటి వాడా మాలే అనేటువంటి దానికి ఇంత గొప్ప అర్థాన్ని పెరుమాళ్ళు మనలో దోషాన్ని భోగ్యంగా స్వీకరించి వీడు వచ్చాడు అంటే చాలు వీడిని రక్షించాలి అని చూసేటువంటి స్వామి అని. ఈ వాత్సల్య గుణాన్ని మనకి సీతామాత కూడా రామాయణంలో చెప్తుంది కదండి. విదిత సహి సర్వజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే యది జీవితం ఇచ్చేసి. ఇదిగో రామచంద్ర స్వామి ఎలాంటి వాడో తెలుసా? ఇంతవరకు ఇన్ని పాపాలు చేశానని భయపడుతున్నావేమో. విదిత సహి సర్వజ్ఞ, నీ మనస్సు తెలుసుకోగలిగిన వాడయ్యా స్వామి. శరణాగత వత్సల, ఒకడు శరణు అనగానే ఆ పాపాలన్నిటినీ పక్కకు తోసేస్తాడు. తెలుసుకున్నాడు కదా, నన్ను అడగాలని తెలిసింది కదా, నా దగ్గరికే కదా వచ్చాడు అనేటువంటి ఒక ప్రేమని పెంచుకుంటాడు. తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చేసి, అతనితోటి నువ్వు మైత్రి చేసుకో. ఇదిగో నీకు బ్రతకాలని ఉంటే, ఎంత డైరెక్ట్ గా చెప్పిందో. నువ్వు చేసుకోలేదు కాబట్టి జీవితం అయిపోతుంది అని తర్వాత మనకి అర్థం అవుతుంది అనమాట. అందువల్ల ఏది జీవితం ఇచ్చేసి. అలాగేనండి, మరి కృష్ణావతారంలో ఉందండి వ్యామోహం. రామావతారానికి 10 రెట్లు ఉందండి కృష్ణావతారంలో. దానికోసమని ప్రాక్టికల్ గా చేసి చూపించాడు కృష్ణావతారంలో.